మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మేడ్చల్ జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ముఖ్యంగా 22A సంబంధించిన రిజిస్ట్రేషన్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 22A సంబంధించిన పెండింగ్ రిజిస్ట్రేషన్లు, వాటి పరిష్కారానికి ఎదురవుతున్న సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమస్యలు ఎందుకు పెండింగ్లో ఉన్నాయి, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనే అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. అలాగే పెండింగ్లో ఉన్న ఇతర రిజిస్ట్రేషన్ల వివరాలను కూడా అడిగి తెలుసుకున్న కలెక్టర్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. మరి ఇట్లా క్యాబిన్ రేంజ్ కూడా రేటింగ్ సిస్టమ్ ఉందని నంబరింగ్ ఎట్లా ఇయర్ వైజ్ పెట్టుకున్నారా? అంటే వాల్యూమ్ 1 నుంచి సెట్ చేశారు. అంటే దీనికి ఎట్లా బిల్డింగ్ బాగానే ఉంది కాబట్టి మీకు నో ప్రాబ్లం. నాకు తెలిసిన చుట్టూ అవి విండోస్ అవన్నీ వెంటిలేటర్స్ ఉంటే కూడా క్లోజ్ చేసేసారు కంప్లీట్. ఇద్దరికి ఇచ్చారు సార్. అందులో ఈ అబ్బాయి ఇద్దరు నారపల్లికి ఇచ్చారు. నారపల్లి ఇచ్చారు. కూర్చోండి. ఇంతకుముందు స్టాంపేట కూడా చేసేది, ఇప్పుడు షాద్నగర్లో చేస్తాం సార్. అటు నుంచి ఇటు నారపల్లి ఇచ్చారు. జగన్మోహన్ రాజు అని అతను కూడా వీళ్ళు గ్రేడ్ 2 సబ్ రిజిస్టార్ సార్. గ్రేడ్ 1 సబ్ రిజిస్టార్లో ప్రమోషన్ ఇస్తూ ఇద్దరికి వచ్చేస్తారు. ఇప్పుడు మీరు గ్రేడ్ 1కి వచ్చేసారు. అవును సార్. ఓకే సార్. ఎట్లా మీరు వచ్చారు కాబట్టి ఆల్రెడీ ఈవినింగ్ మీటింగ్కి రండి. ఎట్లా మాట్లాడారు వెళ్ళి అక్కడ జాయిన్ 5 o'clock అక్కడ బయలుదేరిన 6 వరకు వచ్చేస్తాం. వీడియో రికార్డింగ్. మేడ్చల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో ఈరోజు మనకి పబ్లిక్ తోటి, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ తోటి కూడా ఇంటరాక్ట్ చేసినప్పుడు 22Aకి సంబంధించిన ఇష్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఏ విధంగా ఉన్నాయి, దానికి పరిష్కార మార్గాలు ఏ విధంగా చూస్తే బాగుంటుంది అన్న దాని మీద ఈరోజు ఒక డీటెయిల్డ్ రివ్యూ, అదేవిధంగా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మనకి డాక్యుమెంట్స్ ఏమన్నా పెండింగ్ ఉండి స్లాట్ బుక్ అయిన తర్వాత వాటిని సబ్ రిజిస్ట్రార్ గారితో కూడా మాట్లాడి త్వరగానే దాన్ని క్లియర్ చేసే విధంగా ఎన్ష్యూర్ చేసుకోవాలి. రికార్డ్స్లో మనకి 22Aలో కొన్ని సబ్ డివిజన్స్ కానీ క్లారిటీ కోసము ఏమన్నా అడిషనల్గా యాడ్ చేయటము, అట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా తహసీల్దార్స్ని రెక్టిఫై చేసి ఇమీడియట్గా బై టుమారో మార్నింగ్ మొత్తం కూడా రెక్టిఫై చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాము. సో దీని ప్రకారము మనకి అప్డేటెడ్ లిస్ట్ ప్రకారం ఎవరైనా పబ్లిక్ వచ్చినప్పుడు కూడా స్లాట్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా వారి ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా కూడా ఎన్ష్యూర్ చేసుకుంటాం.